డొనాల్డ్ ట్రంప్ ఫలస్తీనా ప్రజలను మరియు హమస్ను తనదైన పద్ధతిలో భయపెడుతున్నాడు. భయంకరమైనటువంటి ఎండ్ను, సమాప్తాన్ని అంటగా ముగింపు పలుకుతాను అని చెప్తున్నాడు. అనగా హమస్ను నిరాయుధీకరణకు పాల్పడి వాళ్లను ఆయుధాలు లేకుండా చేయాలని, ఫలస్తీనా ప్రజలకు తిరుగుబాటు చేయడానికి కానీ రెసిస్ట్ చేయడానికి కానీ ఏమాత్రం శక్తి ఉండకుండా శక్తిహీనులను తయారు చేయడమే ఈ యొక్క శాంతి 20 పాయింట్ ఫార్ములాగా ఇక్కడ అర్థమవుతున్నది. ఎందుకనంటే 20 పాయింట్ ఫార్ములాలో మొట్టమొదటిదే ఇక్కడ గాజా విల్ బి డీరాడికలైజ్డ్ టెర్రర్ ఫ్రీ జోన్ దట్ పోజెస్ నో థ్రెట్ టు ఇట్స్ నైబర్ ఎవరు? ఇజ్రాయిల్. అనగా గాజా ప్రాంతము భయము లేని మరియు నిరాయుధీకరణగా మితవాద శక్తులతో నిండిపోయి ఉన్నట్టుగా, ఇజ్రాయిల్ను ప్రశ్నించే విధానం లేకుండా ఉండేటట్టుగా ఆ యొక్క దేశాన్ని, గాజా స్ట్రిప్ను దిగ్బంధించి కూడా ఇప్పటి వరకు విఫలమవుతున్నటువంటి ఈ దేశాన్ని, అనగా ఇజ్రాయిల్ ఒక రకంగా 1,00,000 మందిని చంపినా, 2 లక్షల మందిని అక్కడ ఇంజూర్ చేసిన, ఒక 2-3 లక్షల మందిని అక్కడ హోమ్లెస్ చేసినా కూడా అక్కడ విజయం ఇంకా సాధించలేదు, విజయం వరించలేదు. ఎందుకనంటే ఇప్పుడు పీస్ ప్లాను మొన్న 2 రోజుల క్రితం డొనాల్డ్ ట్రంప్ వాషింగ్టన్లో ప్రకటించినప్పుడు బెంజమిన్ నెతన్యాహు కూడా పక్కనే ఉండి డొనాల్డ్ ట్రంప్ చేత ఈ యొక్క భయపెట్టేటువంటి పద్ధతులను అవలంబించి అక్కడ హమస్ను భయపెడితే, ఇప్పుడు ఇక్కడ హమస్ 3-4 రోజుల సమయంలో తన యొక్క రెస్పాన్స్ను ఇస్తున్నట్టుగా చెప్తున్నది. అట్లాగే డొనాల్డ్ ట్రంప్ కూడా 3-4 రోజుల టైం ఉంది. ఈ యొక్క ఒప్పందాన్ని కనుక అంగీకరించని ఎడల చాలా విచారకరమైనటువంటి ముగింపును చూడవలసి వస్తుందని బెదిరింపులకు పాల్పడుతున్నాడు. కాబట్టి ఇప్పటి వరకు ఇది 7th అక్టోబర్, ఇవాళ 1 అక్టోబర్, 7 రోజులకు ఖచ్చితంగా 2 సంవత్సరాలు పూర్తవుతాయి. కానీ హమస్ కానీ ఫలస్తీనా ప్రజలు కానీ ఆ యొక్క ఇజ్రాయిల్ పట్ల ఎక్కడా కూడా ఓడిపోయినట్లుగా కానీ, రోజుకు 100 మంది చనిపోతున్నా కూడా తమ పోరాటాన్ని, తమ యొక్క పద్ధతిని, మంచినీళ్ళు లేకున్నా, ఆహారము లేకున్నా గడిచిన 4 నెలల నుండి హ్యూమానిటేరియన్ ఎయిడ్ను కూడా తీసుకోనివ్వకుండా చేస్తున్నట్టు అన్ని చర్యలను ఎదుర్కొంటూనే తమ యొక్క జవాబును చెప్తున్నది మౌన ఫలస్తీనా